So good afternoon everyone. So welcome to my channel. So I'm Mailendra. I'm since 2016 నుంచి నేను ప్రిడిక్షన్స్ అనేది మన గ్రూప్లో చెప్తున్నాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కింద ఉంది, మీరు కింద చూడొచ్చు, మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్లీ. లేదు అంటే యూ కెన్ సెర్చ్ @MAHI LOH India అని టైప్ చేస్తే మీరు టెలిగ్రామ్లో కూడా మీరు చూడొచ్చు. యూ కెన్ జాయిన్ డైరెక్ట్లీ. లింక్ ఏమైనా పని చేయకపోతే యాజ్ వెల్ యాజ్ మనం ఏ మ్యాచెస్ ఆడినా కానీ మనం టీం మీద ఎమోషన్ ఉండద్దు. సో బేసికల్గా ప్రతి వీడియోలో ఇది నేను చెప్తే, ఎందుకంటే చాలామంది టీం మీద ఎమోషన్ ఉంటుంది, లైక్ ఆర్సీబీ, చెన్నై, ఇండియా. సో అట్లా ఉంటుంది, ఎమోషన్ పెట్టుకోవద్దు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మనీ. సో మనకు మనీ ఇంపార్టెంట్. సో మనకి ఇవాళ మ్యాచ్ ఏంటంటే మ్యాచ్ నెంబర్ 8, ముంబై వర్సెస్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్. సో ఇవి ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా సేమ్ లాస్ట్ మ్యాచ్ లాగానే పెట్టినాను. ఇంకెక్కువ మేజర్ ఏం చేంజెస్ ఏం చేయలేదు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. టాప్ 3 strengths for Mumbai is top strengths for batting. For Mumbai is top 3. Top 3 వాళ్ళు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ యాజ్ వెల్ యాజ్ తిలక్ వర్మ. సో ఈ టాప్ 3 పర్ఫామ్ చేస్తే వాళ్ళు స్ట్రెంత్ అదే. బట్ ఇషాన్ కిషన్ ఫామ్లో లేడు కాబట్టి ఇట్స్ ఫైన్. రోహిత్ శర్మ ఇస్ అమేజింగ్ ఫామ్. ఇఫ్ తిలక్ వర్మ టాప్ 3లో ఆడితే ఇంకా మంచిగా ఉంటుంది. సూర్యకుమార్ వస్తే, సూర్యకుమార్ ఇంజరీ ఉన్నారు కాబట్టి ఇంకా మనకి NCA నుంచి వాళ్ళకి అప్డేట్ రాలేదు. సో ఒకళ్ళు వస్తే అది ఇంకా అమేజింగ్ స్ట్రెంత్ అయిపోతుంది ముంబైకి. అండ్ వీక్నెస్ అనేది మిడిల్ ఆర్డర్లో ఎవరు లేరు, అండ్ ఫినిషింగ్ కూడా సరిగ్గా చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు అంటే మనకి పొలాల్ లాంటి ప్లేయర్ ఉంటుండే, కానీ పొలాల్ లాంటి ప్లేయర్ లేరు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్లేస్కి వెళ్ళి మనం ఏమైంది మనం ఆల్రెడీ చూసినాం అక్కడ. సో ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచిది. సో కమింగ్ టు హైదరాబాద్, బౌలింగ్ అయితే అమేజింగ్ ఉంది హైదరాబాద్ది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది ఈసారి. యాజ్ వెల్ యాజ్ మనకి ముందుకు ఎట్లుంటుందంటే, ఇంతకుముందు శిఖర్ ధవన్ ప్లస్ మనడు డేవిడ్ వార్నర్ లాంటి ఓపెనింగ్ ఉంటుండే. ఓపెనింగ్ లేదు ఇక్కడ. వీక్నెస్ చూస్తే మనం ఓపెనింగ్ మంచి గుడ్ స్టార్ట్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. డెత్ ఓవర్స్లో మనకు బౌలింగ్ మంచిగా వేస్తే వీక్నెస్ అదే. యాజ్ ఆఫ్ నో వీక్నెస్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం 16-20 ఆ ఓవర్స్ కంట్రోల్లో పెట్టేస్తే అమేజింగ్ ఉంటుంది. మొత్తం డిపెండెంట్ అయిపోతున్నాం క్లాసిన్ మార్క్రమ్ మీద. సో అక్కడ మనకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చి జాన్సన్ ప్లేస్ గ్లెన్ ఫిలిప్స్ వస్తే దట్ విల్ బి బెటర్. స్పిన్ కూడా వేస్తారు కాబట్టి మిడిల్ ఆర్డర్ 2 ఓవర్స్ ఎవరైనా లైక్ పార్ట్ టైం బౌలర్స్ వేపిస్తే దట్ విల్ బి బెటర్ అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఇంకా స్ట్రాంగ్ కింద స్ట్రాంగ్ ఇంకా అయిపోతుంది. ఎట్లన్నా మనకి ఇది ఉంది కాబట్టి, ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి వీ కెన్ ఏబుల్ టు స్వాప్. బట్ 4 ప్లేయర్స్లో ఫోర్ ప్లేయర్స్ మనం ఇంపాక్ట్ కింద చేయొచ్చు. ఓన్లీ 3 ప్లేయర్స్ మాత్రమే ఆడాల్సి వస్తుంది. సో అది పాసిబుల్ కాదు. సో నేను అందుకని ఏమన్నా అంటే ఫిలిప్స్ కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండి, సో వీ కెన్ ఏబుల్ టు చేంజ్. ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ బౌలర్ ఎవరంటే వీ కెన్ చేంజ్ అని చెప్పి నా అభిప్రాయం. సో విల్ సీ ఫ్యూచర్ మ్యాచెస్లో ఎట్లుంటుందో. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం 21 మ్యాచెస్ ఆడితే హైదరాబాద్ 9 మ్యాచెస్ గెలిచింది, ముంబై 12 మ్యాచెస్ గెలిచింది. హెడ్ టు హెడ్లో హైదరాబాద్లో మొత్తం 8 మ్యాచెస్ ఆడితే 4 ముంబై గెలిచింది, 4 హైదరాబాద్ గెలిచింది. ముంబై 4, హైదరాబాద్ 4. అండ్ ఇంకోటి చూస్తే మనకి ముంబై హ్యావ్ వన్ 5 మ్యాచెస్ ఇన్ ముంబై అగేన్స్ట్ SRH. టూ సైడ్ హ్యావ్ వన్ 4 games ఈచ్. అదే నేను దానికి మీరు చెప్పిన 8లో 4 హైదరాబాద్ గెలిచింది, 4 ముంబై గెలిచింది. ఇన్ హైదరాబాద్ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ ఫర్ లాస్ట్ 10 మ్యాచెస్ హైదరాబాద్లో చూస్తే 175 బ్యాటింగ్ స్కోర్ ఉండే. అండ్ టాస్ గెలిచిన టీం 10 times, అవుట్ ఆఫ్ 10 times 6 times ఆ టీం గెలిచింది. అండ్ వాళ్ళు బౌలింగ్ ఫస్ట్ చేశారు. అండ్ ముంబై ఫేవరెట్స్ ఉంది 85 పైసా. సో 2 సైడ్ వికెట్ ఇది, అంత ఈజీ ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉన్నా, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి డ్యూ వస్తే కష్టం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి నేనేం ప్రెడిక్ట్ చేయలేను. సో ప్రెడిక్ట్ చేయాలి అంటే వన్స్ స్టేడియంలో ఉన్న వాళ్ళని కనుక్కొని నేను మీకు అప్డేట్ చేస్తాను ఎట్లుంది డ్యూ ఉందా ఏంటని. ఎందుకంటే హైదరాబాద్ ఆడుతుంది కాబట్టి చాలామంది వెళ్తున్నారు. సో బ్యాటింగ్ సెకండ్ మేబీ ప్రాబబ్లీ ఇట్స్ ఈజీ. బట్ పార్ స్కోర్ అనేది ఉంటుంది 180, 185 పార్ స్కోర్ దాటిపోయి ఫస్ట్ బ్యాటింగ్ టీం చేస్తే దెన్ మ్యాచ్ మజా వస్తుంది. సో విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ బయట ఫిక్సెట్స్ చాలా ఉన్నాయి. చాలామంది బుక్కులు డబ్బులు ఇవ్వట్లేదు, ఎగ్గొట్టేస్తున్నారు. ఎందుకంటే అన్ని పంటర్ మ్యాచ్లు అవుతున్నాయి. పంటర్ అంటే యూజర్స్ డబ్బులు గెలుస్తున్నారు. సో అదొకటే నా సజెషన్, మీరు అందరు జాగ్రత్త ఉండండి. అండ్ డోంట్ ప్లే టాస్ అండ్ బాల్ బెట్టింగ్. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ. ఈ ఇన్స్టెంట్ మనీ కదా, సో అడిక్ట్ అయిపోతుంది నా తలనొప్పి. ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ మ్యాచ్ 16,000 మనం ఇన్వెస్ట్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ వన్ 5 out of 5 మ్యాచెస్. ఓ లిమిట్లోనే ఆడుతున్నాం, ఓవర్ లిమిట్గా ఆడతలేం, తక్కువ ఆడతలేం. సో ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. సో చిన్నగానే కదా ఇల్లు ఇటుక పిల్లలు పెడతాను, ఇల్లు కడతాం. ఒకటేసారి తీసుకొచ్చి నేను ఇల్లు డైరెక్ట్ కూడా పెడతానే కూలిపోతుంది. సో ఇదే ప్రాసెస్ నేను ఫాలో అవుతా. సో ఇప్పటివరకు గెలిచిన మనీ మొత్తం విత్డ్రాల్ చేసేసుకొని మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న మనీతో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో మీ ప్రకారం, సో అందులో 10%, 15% మాత్రం ఇన్వెస్ట్ చేయండి. సో మినిమం లిమిట్, మ్యాక్సిమం లిమిట్ మొత్తం నార్మల్ లిమిట్లో ఆడమంట. ఎప్పుడు లో లేదా నార్మల్ ఎప్పుడు హై ఆడమని చెప్పని ఎప్పుడు
ఆన్ సేమ్ వే వెళ్తేనే మనకి విల్ మేక్ ఇట్. ఎందుకంటే 1 or 2 మ్యాచెస్ చోక్ అవుతుంటాం, మనం ఆ జాగ్రత్త ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎట్లుంటుందంటే ఇన్వెస్ట్ చేయాలంటేనే ఆడతాం, లేకపోతే వదిలేస్తాం మ్యాచ్, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఆడొచ్చు. కంపల్సరీ ఆడని రూల్ ఏం లేదు కదా. సో అట్లా అని చెప్పేసి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డిపాజిట్ అండ్ సెల్ఫ్ విత్డ్రా కావాలంటే మ్యాక్స్ అండ్ ట్రిపుల్స్.club రిజిస్టర్ ఆడండి. మీరు మ్యాచ్ లాస్ట్ మూమెంట్లో ఆడకండి. నేను ముందే మీకు సజెషన్ చేస్తున్నాను ఏంటంటే మీరు ముందే ఆడండి, ముందే డిపాజిట్ చేసుకోండి. లాస్ట్ వన్ హరిబరి దానికంటే ముందే చేసుకుంటే బెటర్. సో ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నది, ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. అండ్ బోనస్ ఏం తీసుకోవద్దు, మీరు డైరెక్ట్ ఎంత డిపాజిట్ ఆడండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మాక్సిమం 60 minutes మీకు విత్డ్రాల్స్ అని వస్తాయి. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా డిలే అయితే కస్టమర్ కేర్లో మెసేజ్ చేయండి, అక్కడ కూడా మీకు రిపేర్ రాకపోతే నాకు అప్డేట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు అప్డేట్ అనేది మన ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ డైరెక్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా రీడైరెక్ట్గా మీరు సైట్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు కిందకి వచ్చేస్తే ఎవ్రీడే నేను ఏ డిపాజిట్ ఏది గుడ్ టైం ఉందో బ్యాడ్ టైం ఉందో తెలుస్తుంది. డబ్బులు వేస్తున్నప్పుడు మంచి టైం డబ్బులు వేసుకుని ఆడండి కదా. ఎందుకు మీరు లాస్ట్ అన్ని దుర్ముహూర్తంలోనే అందరు వేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ టైంలోనే వేస్తారు అందరూ. సో నా సజెషన్ ఏంటంటే అందరు ఈ టైంలో వేసుకోండి. అభిజిత్ ఫస్ట్ మూవర్తో వేసుకోండి, అక్కడ లేకపోతే ఈ టైంలో వేసుకోండి. 5 minutes తర్వాత స్టార్టింగ్లో 2:35 నుంచి 3:10 లోపల వేసుకోండి. ఈ 5 minutes ముందు వెనక వదిలేయండి. సో అది నా సజెషన్ మీ అందరికీ. ఇంకా మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఆడతారో మీరు ఎప్పుడు వేసుకుంటారో మీ ఇష్టం. నా సజెషన్ మాత్రమే అది. లాస్ట్ వన్లో హరిబరి ఉండొద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ డిఎంటీ అని నేను అప్డేట్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ మ్యాచ్లో ఎంట్రీస్, ఎగ్జిట్, లాస్ కట్, బుక్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ ఛానల్ గురించి షేర్ చేయండి. థ్యాంక్ యూ.